పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం నమ్మకానికి నాణ్యతకు సరికొత్త డిజైన్ కస్టమర్స్ కు అందుబాటు ధరలు అందిస్తూ ప్రజా అభిమానం పొందినటువంటి షోరూం మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసే కార్యక్రమం మల్బార్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 1 టౌన్ సిఐ అడబాల శ్రీను, 2 టౌన్ సిఐ గుత్తుల శ్రీనివాస్, ప్రొఫెసర్ డివిఎస్ చంద్ర, జీవైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తోటా భోగయ్య హాజరయ్యారు. ఇక మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోస్టల్ ఆంధ్ర జోనల్ అండ్ ఫెబిన్ స్టోర్ హెడ్ ఇతియాస్ మల్బార్ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో మొత్తం 75 మంది విద్యార్థులకు చెక్కులు అందజేయగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందిస్తామని ఈ సందర్భంగా మల్బార్ గ్రూప్ ప్రకటించింది. ఈ సందర్భంగా సీఏలు మాట్లాడుతూ విద్యతో ఏదైనా సాధించవచ్చని, చిన్నతనం నుండే కష్టపడి చదివితే మహోన్నత స్థానానికి వెళతారని, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని, ఇటువంటి మహోన్నత కార్యక్రమం చేసినటువంటి మల్బార్ గ్రూప్ కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారి ఉదారతత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇక మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. మంచి విషయం. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ, లేదంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనేవి మన కూర్చునే గదులు, మన కూర్చునే సిట్టింగ్ మాత్రం తప్ప విద్య అనేది అందరికీ ఈక్వలే. ఎవరు చదువుకుంటే ఎంతమంది ఉన్నా ఎవరు చదువు వాడితే. ఇంకా మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా మీ యొక్క చుట్టూ ఉన్న సమాజానికి, మీ బంధుమిత్రులకి మంచి పేరు తీసుకుంటారని, అదేవిధంగా ఇంకొక ఆస్పెక్ట్, మీ అందరికీ కరోనా తర్వాత అందరికీ చేతుల్లోనే సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ సెల్ ఫోన్ని ఎంత మన జ్ఞానపరంగా ఉపయోగించుకోవడం తప్ప ఎంఐలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, అదేవిధంగా ఈ ట్విట్టర్లో అని చెప్పి వాడి ఎవరో తెలియని వ్యక్తులతో చాట్ చేయడం, టైం వేస్ట్ చేసుకోవడం. అప్పుడు దాకా బాగా చదివి అమ్మాయిలు ఈ విధమైన సెల్ ఫోన్ బాన్స్ అయిపోయి చదువు మీద కాన్సన్ట్రేట్ తగ్గి చదువు మానేసిన సందర్భాలు చాలా మా దగ్గరికి వస్తూ ఉంటాయి. ఈ సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది. దాన్ని తల్లిదండ్రులు ఇద్దరికి జాగ్రత్తగా చూసుకోవాలని. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్, డిగ్రీ అనేది చాలా క్రూషియల్ అయింది. రేపొద్దున పీజీ చదువుకొని రేపొద్దున స్థితిలోకి వచ్చిన తర్వాత మనం చేసే పనులు అనేవి మనకు కనపడుతూ ఉంటాయి వెనకాల. కాబట్టి అది గుర్తిరిగి బాగా చదువుకోవాలని, స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది చాలా ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మీరు బాగా చదువుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సంస్థ, మల్బార్ సంస్థ ఇస్తున్న ఈ స్కాలర్షిప్ని అందుకుని బాగా చదువుకోవాలని. ఈవెన్ బేస్మెంట్ లెవెల్లో కానీ లేకపోతే స్టార్ట్ చేసి సగంలో మిడిల్ ఆఫీసర్ వాళ్ళకి కూడా తరఫున 50,000 రూపీస్ అండి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది మల్బార్ గోల్డ్ తరఫున. అలాగే మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఇది నేను చేసాం, హౌసింగ్ చేయడం జరిగిందండి భీమవరం బ్రాంచ్ తరఫున. సో మనకు వచ్చేసరికి ఏంటంటే 130 మెంబర్స్ అండి 30 హౌసింగ్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్యావరణం దీని తరఫున ఏంటంటే మొక్కలను నాటడం అంటూ లేదండి. మనం ఏంటంటే మన మల్బార్ గోల్డ్ తరఫున డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కూడా ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి నచ్చిన ప్లాంట్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాలన్నీ కూడా మల్బార్ గోల్డ్ అనే సంస్థ అనేది మన కంపెనీ ప్రాఫిట్లో 5% వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మల్బార్ గోల్డ్ ఫ్యూచర్లో తప్పకుండా ఏపీ తెలంగాణ ఎబో మెంబర్స్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మా ఇంటి అనుమతించాలని అలాగే మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఒకసారి చంద్రజీ సార్ మాకు ఎలాంటి సపోర్ట్ అత్యున్నతమైన ఆనందమయం ఉపాస్మహే సరే కామర్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ. అత్యంత 7 వారాల నగల కృష్ణ ధన్యవాదాలు. ఎందువలంటే అందువల్ల ఖరీదిన మీకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇచ్చేసినటువంటి మరి ప్రెసిడెంట్ గారు కూర్చున్నాం. సత్కరించాల్సిందిగా షోరూమ్ మేనేజర్, ఆ షోరూమ్ డైరెక్టర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ భీమవరం బ్రాంచ్ అలంకరించాల్సిందిగా కూర్చున్నాం. ఇదే సార్ ప్లీజ్ కమ్ టు ది రైస్. అలంకరించాల్సిందిగా కూర్చున్నాం. వీరిని
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ గురించి మాట్లాడుతుందండి. మనకు వచ్చేసరికి మలబార్ గోల్డ్ అనే సంస్థ వచ్చేసరికి మనకి 1993లో స్టార్ట్ అయిందండి. ఇప్పటికీ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. ఈ 30 ఇయర్స్లో మనకు వచ్చేసరికి ఇది 14 దేశాల్లో 340 షోరూమ్లు పైగా ఉన్నాయండి. ఇప్పుడు మనకి రీసెంట్గా ఆస్ట్రేలియాలో కూడా లాంచింగ్ చేయడం జరిగిందండి కొత్త షోరూము. సో ఈ సంస్థ ఒక ఎంపీ అయినటువంటి అహ్మద్ గారు అండి ఈ సంస్థను స్థాపించింది. సో ఈయన ఒక సహాయ సహకారం వల్ల, అలాగే ఇన్ని షోరూమ్ నుంచి, ఈ 340 షోరూమ్స్ నుంచి కస్టమర్స్ ఎవరైతే వచ్చి కొనటం వల్ల మా సంస్థకు వచ్చిన ప్రాఫిట్ నుంచి ఒక 5% అనేది ఇలాగ పూర్ పీపుల్స్కి, అలాగే మెడికల్ చారిటీ, హౌసింగ్ చారిటీ, పర్యావరణ పరిరక్షణ అన్నీ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే పూర్ పీపుల్స్కి ఫుడ్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇటువంటి చారిటీస్ అన్నీ కూడా మలబార్ గోల్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీ అంటారన్నమాట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సర్వీస్ అనేది మా ఒక ఎంపీ గారు అహ్మద్ గారు మలబార్ గోల్డ్ తరఫున చేయడం జరుగుతుందన్నమాట. సో మా యొక్క సంస్థ వచ్చేసరికి 1993లో కేరళలో క్యాలికట్లో స్టార్ట్ అయిందండి. ఓకే అండి. ఈ సంస్థ తరఫున మనం వచ్చేసరికి ఇప్పటి వరకు చేసిన మెడికల్ చారిటీ అయితే మనకు వచ్చేసరికి 19,000 మెంబర్స్ పైన లబ్ధి పొందారనమాట. దగ్గర వచ్చేసరికి మనకి 7.6 crores అబౌవ్ అంట, 7.6 crores అండి. అలాగే మనకు వచ్చేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేసి ఈ పిల్లలకి ఎక్కడైతే జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మా సంస్థ నుంచి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ స్కాలర్షిప్ వచ్చేసరికి మనకి 2007 నుంచి స్టార్ట్ చేసాము. 4 to 7 నుంచి 2004 to 7 అనమాట అండి. ఆ 2004 to 7 మధ్యలో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చింది ఎంత అంటే 2000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసినాం ఈచ్ పర్సన్కి వచ్చేసరికి. సో ఇప్పుడు అదే స్కాలర్షిప్ని ఈ 2024లో 8 to 10,000 వరకు ఇస్తున్నామండి. ఇప్పుడు మనం ఇచ్చే స్కాలర్షిప్ వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ కృష్ణా డిస్టిక్లో 3 డిస్టిక్స్ వైజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేడీస్కి మాత్రమే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకేనే. దీంట్లో మనకు వచ్చేసరికి మెయిన్ ఏంటంటే పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. పూర్ అంటే ఇప్పుడు బాగా లేని వాళ్ళు ఈవెన్ స్కూల్ కాలేజీ ఫీజు కూడా పే చేయని వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మెరిట్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉన్నారో వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ అమౌంట్ 8,000 రూపీస్, అలాగే 2 పేరెంట్స్ లేని వాళ్ళకి 10,000 రూపీస్ కాడికి ఈ సంవత్సరం డిసైడ్ చేయడం జరిగిందండి. 5% ఇలా చారిటీస్ చేయడం జరుగుతుందండి. 19,000 మంది స్టూడెంట్స్